పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. డిఐఈఓ జి ప్రభాకర్ రావు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జిల్లా మొత్తం 19,664 మంది విద్యార్థులు ఉండగా అందులో 778 మంది ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు 18,885 మంది రాశారు అని తెలిపారు. దీంట్లో 2 సిట్టింగ్ స్క్వాడ్లు 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు తిరుగుతున్నాయి. దానికి అదనంగా ఈ యొక్క కస్టోడియన్స్ 18 మంది ఉన్నారు. ఈ 18 మంది కస్టోడియన్స్లో వీళ్ళని ఆయా కాలేజీలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్ చెప్పిన సిట్టింగ్ స్క్వాడ్ల కింద వేయటం కూడా జరిగింది. వారు కూడా ఆయా సెంటర్స్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగా మనకి డిస్టిక్ డిఈసి వారు కూడా, అంటే డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ వారు కూడా వారు స్క్వాడ్గా వారంతా కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి డిస్టిక్ కలెక్టర్ గారు కూడా ఈ రోజుని ఆనరబుల్ డిస్టిక్ కలెక్టర్ గారు జిల్లాలో పర్యటించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భీమవరం, అలాగే ప్రైవేటు కాలేజీ బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ భీమవరం కూడా వారు సందర్శించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి వారు అనడం కూడా జరిగింది. బ్రౌనింగ్ జూనియర్ కాలేజీలో 504 మంది ఎగ్జామ్స్ రాశారు. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భీమవరంలో 396 మంది ఎగ్జామ్స్ రాయటం జరిగింది. అయితే మనకి టోటల్గా 96% జిల్లా వ్యాప్తంగా హాజరవటం జరిగింది. కనుక దీంట్లో 1 నిమిషం లేట్గా వచ్చినప్పుడు కూడా మేము అనుమతించమైనటువంటి కండిషను అయితే మాకు బోర్డు వారు ఇవ్వటం జరిగింది. ముందుగానే అందుకు గాను విద్యార్థులందరూ కూడా ఒక అరగంట ముందు ఆయా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చి ఆ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి వారు చక్కగా ఆ ఎగ్జామ్స్ని చక్కగా ప్రశాంతంగా వారు రాసుకోవాలి. హడావిడిగా వస్తే కనుక వారు అప్పటి వరకు చదివినటువంటిదంతా కూడా